తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. గూగుల్ పై వైసీపీ వాళ్ళ మేధావితనం ఎంతంటే, ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే విశాఖపట్నంలో ఆ గూగుల్ ఏంటి, డేటాబేస్ సెంటర్. దీనికి సంబంధించి ఎప్పుడైతే అది విశాఖపట్నంలో ఇక లాంచింగ్ అని చెప్పేసి అనుకున్నారో ఆ డేటాబేస్ సెంటర్ గురించి, వైసీపీ వాళ్ళు ఒక విధంగా చెప్పాలి అంటే తనమునకలు అయిపోతున్నారు. ఏ విషయంలో అసలు ఏం చేయాలి, గూగుల్ డేటాబేస్ సెంటర్ రావడం ఏంటి ఊహించని విధంగా అని అంటే, ఇది కనుక మనం కీన్గా అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అదేంటి అంటే, గతంలో అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్మెంట్ చెయ్యొద్దు, మీరు కంపెనీలు పెట్టొద్దని కొంతమంది ప్రబుద్ధులు, ఒక విధంగా చెప్పాలంటే ఇది రాజద్రోహమే, కంపెనీస్కి మెయిల్స్ పెట్టారు, మీరు రావద్దు మాకు ఇక్కడ అది ఇదని చెప్పేసి. అలాంటి పరిస్థితుల్లో ఈ గూగుల్ సంస్థ వాళ్ళు డేటాబేస్ సెంటర్ విశాఖపట్నంలో పెట్టాలి అని చెప్పేసి భావించినప్పుడు దీన్ని ఎక్కడా కూడా లీక్ అని కూడా చాలా జాగ్రత్తగా కూటమి లేని పెద్దలు ఇక లాంచింగ్ అయ్యేటప్పుడు మాత్రమే లీక్ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ వాళ్ళు అవాకారు, ఏంటి డేటాబేస్ సెంటర్ వచ్చేస్తున్నావు, ఓకే రైట్. సో ఇక మేధావులు తెరపైకి వచ్చేసారు. అందులో మొట్టమొదటి మేధావి మన మాజీ ఐటీ శాఖ మంత్రి అయినటువంటి గుడివాడ అమర్నాథ్. ఒక విధంగా చెప్పాలంటే ఆయన పైన ఇప్పుడు వస్తున్న విమర్శలు 1-2 కాదు, గతంలో వచ్చిన దానికంటే ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయి. ఒకప్పుడు ఇంకా కోడిగుడ్డు పొదగలేదు, అది ఇది అల్లం వెల్లుల్లి పేస్టు మామిడి తాండ్రా అనేది కాస్త ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నారు ఏంటి అంటే, ఆయన మాట్లాడుకొస్తుంది డేటాబేస్ సెంటర్ వల్ల ఏమొస్తుంది అని చెప్పేసి అన్నారు. అది వైసీపీకి 30 తిప్పలను తెచ్చిపెట్టింది, ఆయనకి ఇంకా వ్యక్తిగతంగా డ్యామేజ్ అవుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు డేటాబేస్ సెంటర్ రావడం వల్ల ఏమొస్తుంది అని చెప్పేసి అన్నప్పుడు, మరి అదాని డేటాబేస్ సెంటర్ వస్తుంది అని చెప్పేసి ఇదే వైసీపీ చెప్పింది. వాస్తవంగా వచ్చింది అది 2019 ఫిబ్రవరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా, అది వేరే విషయం. కనీసం పోనీ వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నదే వాస్తవం అనుకున్నా, మరి అదే అదాని డేటాబేస్ సెంటర్ కావాలి అని చెప్పేసి వీళ్ళు ఏమన్నారు, ఎంతమంది ఉద్యోగాలు ఎలగబెడదామని అన్నారు. ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే 1 గిగావాట్కి సంబంధించిన డేటాబేస్ సెంటర్ వస్తుందంటే, మామూలుగా ఇండియా మొత్తం యూజ్ చేసేది 1 గిగావాట్. అటువంటిది ఒక విశాఖపట్నంకే అంత పవర్ఫుల్ డేటాబేస్ సెంటర్ వస్తుంది అంటే ఏంటి పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు ఏదో 200 మందికి వస్తుంది అని చెప్పేసి అంటే, కూట ప్రభుత్వం చెబుతుంది ఏంటి, 180,000 మందికి ఉపాధి లభించేలాగా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొస్తామన్నారు. సరే, ఆయన వీళ్ళు వైసీపీ వాళ్ళ మేధావితనం ఏంటి అంటే, అదేముంటుంది డేటాబేస్ సెంటర్ కదా, మహావతి 200 మందికి వస్తాయి ఉద్యోగాలు, అదంతా కూడా సర్వర్లు అవన్నీ అక్కడ పెడతారు, అక్కడ కాపలా పెడతాను, సెక్యూరిటీ ఫోర్స్ మాత్రం ఉంటుంది అని చెప్పేసి ఈ మన గుడివాడ అమర్నాథ్ మాట్లాడేసరికి దానికి కౌంటర్గా మామూలుగా ఇట్లా జనాలు ఇప్పుడు సోషల్ మీడియాలో, అది కోళ్ల ఫారం అనుకుంటున్నావా, అక్కడ ఒక 10 మంది సెక్యూరిటీని పెట్టేసి కోళ్ళు చుట్టూ కాపలాగా ఉండటానికి డేటాబేస్ సెంటర్. ఇది ఒకటే కాదు, దీనికి అనుబంధ సంస్థలు చాలా వస్తాయి. ఇది ఒకటే కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక పాపులర్ పర్సన్ పలానా హోటల్కి వెళ్ళి టిఫిన్ చేశాడు అని అంటే, ఆ టిఫిన్ చిన్నదే కావచ్చు, చిన్న హోటలే కావచ్చు, అబ్బా పలానా వ్యక్తి వచ్చాడు అక్కడ టిఫిన్ చేశాడంటే అక్కడ ఏదో ఉండి ఉంటుంది అనే ఉద్దేశం మీద మిగతా వాళ్ళు కూడా అంత స్థాయి కాకపోయినా దానికి కింద స్థాయి అన్నప్పుడు, ఉదాహరణకి ఏ గ్రేడ్ అనే ఒక స్టార్ వ్యక్తి చిన్న హోటల్ దగ్గరికి వచ్చి టిఫిన్ చేశాడు అనుకుందాం, అప్పుడు బి గ్రేడ్, సి గ్రేడ్ ఆర్టిస్టులు లేకపోతే హీరోలు ఆ రేంజ్ వ్యక్తులు వచ్చి టిఫిన్ చేస్తారుగా, ఎందుకంటే ఏ గ్రేడ్ వ్యక్తి వచ్చాడు కాబట్టి. అదే తరహాలో ఇప్పుడు గూగుల్ సంస్థ వచ్చి అక్కడ పెట్టుబడి పెట్టింది అంటే, ఖచ్చితంగా సేఫెస్ట్ ప్లేస్ అనేది ఇండికేషన్ ఒకటి ఉంటుంది. అట్ ద సేమ్ టైం అక్కడ రూలర్స్కి వాళ్ళకి మంచి అడ్మినిస్ట్రేషన్ తెలుసు కాబట్టి, బహుశా అందు గురించేనేమో గూగుల్ వాళ్ళ లాంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మనం కూడా వెళ్ళడానికి ఇబ్బంది ఏమీ లేదని చెప్పేసి పలు కంపెనీలు కూడా ప్రభుత్వానికి లేఖలు పెట్టే అవకాశం, దరఖాస్తులు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. మేము కూడా వచ్చి ఇన్వెస్ట్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి మాకు కూడా ఏమైనా స్థలాలు కేటాయిస్తారా, లేదా మాకు కొంత కన్సెషన్ ఏమైనా ఇస్తారా, ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి ఇది ఇస్తారని చెప్పేసి వాళ్ళు ఇండికేషన్స్ ఉంటాయి. మరి ఇన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ అక్కడ గూగుల్ దగ్గర కనిపిస్తూ ఉంటే, దీనిపైన వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే అసలు కనీసం ఇదే వైసీపీలో ఏ ఒక్కళ్ళైనా గట్టిగా ఇదిగో గూగుల్ వల్ల ఇది జరుగుతుంది, ఇది డ్యామేజ్, పొల్యూషన్ వస్తుంది అని చెప్పేసి అంటే, మరి అదే అదాని డేటాబేస్ సెంటర్ వల్ల కూడా పొల్యూషన్ వస్తుందిగా. మరి దీన్ని బట్టి ఏమని చెప్పాలి, వీళ్ళు మాట్లాడే మాటలకి వాళ్ళకే తిరిగి దెబ్బలు పడుతున్నా కానీ అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, లేదా కూటమిలో నాయకులు ఉన్నారు, వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వీళ్ళు చేసుకున్నది చెప్పుకోలేకపోవడం, లేదా అసలు మంత్రులు కూడా ఉన్నారా లేరా అన్నట్టుగా ఉంటారు.
వీళ్ళు ఎన్ని తిరిగి మాట్లాడినా దానికి కౌంటర్ వేసే పరిస్థితి కూడా ఇటు కూటమి వాళ్ళలో లేదు. ఇక్కడ వీళ్ళేమో సరే కౌంటర్లు వేసే సంగతి పక్కన పెడితే ఈ వైసీపీ వాళ్ళు వచ్చి వీళ్ళని ఎండగడదామని చెప్పేసి వచ్చి వీళ్ళే బొక్కబొరలు పడతా ఉంటారు. ఇది ఒక్క విషయంలోనే కాదు, ఏ ఎపిసోడ్లో తీసుకున్నా సెల్ఫ్ డ్యామేజ్ అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. మరి ఆ సెల్ఫ్ డ్యామేజ్ కంట్రోల్ అనేది వైసీపీ వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారో ఏమో, కానీ వీళ్ళ యొక్క పరిస్థితి మాత్రం అంతంత మాత్రం ఉంది. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఎలా మాట్లాడాడంటే పరిస్థితి అంతంత మాత్రమే ఆర్థికంగానని చెప్పేసి అన్నదానికి ఇప్పుడు పరిస్థితి కాదు, వాళ్ళ నాలెడ్జ్ అంతంత మాత్రంగా ఉంది అన్నట్టు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే ఓ ప్రక్కన వీళ్ళు అధికారంలో ఉండగా పెట్టుబడుల కోసం ఏమైనా ప్రయత్నాలు చేశారు, అందుకే మేము ఇచ్చేసే ఉంటారు. పోనీ ఏమైనా సరే ల్యాండ్ అయినాయా, ఏమైనా గ్రౌండ్ లెవెల్లో ఎన్ని ప్రారంభమయ్యాయి, పోనీ ఎన్ని కొబ్బరికాయలు కొట్టారా అంటే అది చూస్తే శూన్యం. పోనీ ఇప్పుడు వీళ్ళ హయాంలో వీళ్ళు తీసుకొచ్చిన దానికి పేరు పెడతా ఉన్నారు అని అంటే మరి దీని పరిస్థితి ఏంటి? ఇప్పుడు మాజీ మహిళా మంత్రి రోజా ఉన్నారు, ఆవిడేం మాట్లాడుతూ ఉంటారు, గూగుల్ డేటాబేస్ సెంటర్ గురించి మనకు పెద్దగా అవగాహన లేదు కాబట్టి ఏదో కుంభకోణాలు చేయడం అంటే వీళ్ళు జనరల్ టాపిక్గా ఇదిగో అవినీతి మెక్కేస్తున్నారు, తొక్కేస్తున్నారు, ఇట్లేదా రెడ్ బుక్ పరిపాలన చేస్తున్నారు అనే వ్యాఖ్యలు చేయడానికి పనికొస్తారు. కానీ పర్ఫెక్ట్గా ఇదిగో గూగుల్ డేటాబేస్ సెంటర్, దీనివల్ల ఐటీ ఉద్యోగాలు పెద్దగా రావు, ఎందుకంటే పలానా రీజన్ వల్ల అని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి దానిపైన అవగాహన ఉన్న వైసీపీ నాయకులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మరి అటువంటి తరుణంలో ఇంకేం చెప్తారు? పోనీ వీళ్ళు వైసీపీ వాళ్ళ అధికారంలో ఉన్న ఇదిగో ఇది తీసుకొచ్చాం, దానివల్ల ఇంతమందికి ఉపాధి వచ్చింది, ఇదిగో ఆ కంపెనీ వల్ల ఇంత పొల్యూషన్ వచ్చినా ఆ పొల్యూషన్ మేము కంట్రోల్ చేయగలిగాము, దానికి ఆల్టర్నేట్గా ఈ రెమెడీస్ మేము ఫాలో చేయించాము అని ఎవరైనా చెప్పగలరా? అది చెప్పరు. కానీ ఎవరైనా ఇన్వెస్టర్ రాగానే అబ్బే అది పెద్దగా ఉండదండి, దానివల్ల ఏముండదండి, లేదా మనం వేరే కంపెనీలలో మెయిల్ పెడదాం, మీరు రామాకండి, ఇక్కడ వేస్ట్ అండి, ఎందుకంటే ఇక్కడికి వస్తే మరలా మేము అధికారంలోకి వస్తే ఉండనివ్వండి. అంతెందుకు ఇప్పుడు మెడికల్ కాలేజీలకు సంబంధించి కాంట్రాక్టర్లకు వార్నింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమని ఇదిగో చెప్తున్నాను, మరలా నేను వస్తే మాత్రం మీ ఒక్కొక్కరు తెలుస్తారని. ఇది సరిపోయింది. ఇక అందుకని పవన్ కళ్యాణ్ గట్టిగా చెబుతుంది ఏంటి అంటే 15 ఏళ్ల పాటు కూటమి ఉండాలి అంటున్నారంటే ఇండికేషన్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మరలా వస్తున్నాను అనే మాటని ఫుల్ స్టాప్ పెట్టాల్సింది. ఆ మాటకి ఇక హోప్ రాకూడదు, ఆలోచన ఉండకూడదు, సైలెంట్గా ఉండాలి, మనం ఏదో ఉంటే ఇక్కడ ఉండాలి, బెంగళూరు ఉండాలి, లేదా లండన్ వెళ్ళిపోవాలనే తరహాలోనే వాళ్ళ పరిమితం చేయాలి అని పవన్ కళ్యాణ్ గట్టిగా పదే చెప్తున్నారేమో. సో ఎనీహౌ ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే ఈ గూగుల్ డేటాబేస్ సెంటర్ కావచ్చు, ఇంకా చాలా అనుబంధ సంస్థలు కూడా ఇదే నేపథ్యంలో వస్తాయి. అది యాక్సెంచర్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, వాళ్ళందరూ ఆల్రెడీ వచ్చారు. అవన్నీ బ్రాండెడ్. ఇవి కాకుండా అన్బ్రాండెడ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా డిఫరెంట్ లెవెల్ కంపెనీస్ లెవెల్ 5 నుంచి లెవెల్ 1 వరకు. సో అనేక రకాల కేటగిరీస్, అనేక రకాల లెవెల్ కంపెనీస్ అన్నీ కూడా ఖచ్చితంగా ఏపీలో ఇన్వెస్ట్ చేయాలి అనేది అయితే మాత్రం ఒక బలంగా కూటమిలోని నాయకులు ప్రయత్నాలు జరుపుతూ ఉన్నారు. ఆ దిశగానే ఆ కంపెనీలు కూడా రావడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా 20 లక్షల మందికి ఉపాధి లభిస్తామని చెప్పేసి అన్నారు చూసారా. ఆ 20 లక్షల మందిలో కనీసం 10 లక్షల మందికి డైరెక్ట్గా ఉపాధి లభించినా పరోక్షంగా ఇంకొక 15 లక్షల మందికి అయితే ఉపాధి లభిస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మన రాష్ట్రంలోనే ఖచ్చితంగా ఈ యొక్క ఆర్థిక వనరులు కాస్త అందరికీ ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల మనం చూస్తే కోవిడ్ తర్వాత హైదరాబాద్లో చాలా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా అక్కడ హైదరాబాద్లో చాలామంది ఉండకుండా ఇంటికాడ నుంచి పనిచేస్తున్నారు. దానివల్ల హైదరాబాద్లో ఆదాయం తగ్గింది. సో ఇప్పుడు హైదరాబాద్లో మామూలుగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తేనే కొంత ఆ హోటల్స్ కానీ ఇతరత్ర ఎక్స్పెన్సెస్లో కొంత ఖర్చు అనేది తగ్గుతుంది కాబట్టి ఆ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఇంటికాడ ఉంటున్నారు కాబట్టి దాని వలన హైదరాబాద్లో కొంత ఆ ఎఫెక్ట్ రెవెన్యూ మీద పడుతుంది. సో ఇప్పుడు అట్లాగే చాలా ఈ కంపెనీలు కనుక విశాఖపట్నం వస్తే అప్పుడు అక్కడ ఎంప్లాయీస్ పెరిగితే సో ఆటోమేటిక్గా అక్కడ రెవెన్యూ ఎంత జనరేట్ అయితే ఊహించుకోండి. సో ఇలా ఉంటుంది అనమాట. మరి దీనిపైన కన్స్ట్రక్టివ్గా ఏమైనా మాట్లాడతారా? ఏమి మాట్లాడరు. అదేమిటి అంటే ఇప్పుడు అనవసరంగా అమర్నాథ్ మాట్లాడి అబాస్ పాలయ్యాడు. సో ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో పైన ప్రధానంగా గూగుల్ పైన వైసీపీలో మేధావులు మాట్లాడే మాటలు ఒకరికి మైండ్ బ్లాక్ అవుతుందని చెప్పేసి అనిపిస్తే మాత్రం అనుకోవచ్చా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.